ఆరుమూర్ల రౌడీలు గుండాలు కబ్జాలు కనబడితే కొడుకున్నారా ఆడబిడ్డల వైపు చూసిన బుల్లెట్లు తీసుకోని చెప్పాను. బుల్లెట్ తీసుకోండి. బుల్లెట్ 2 సంవత్సరాలకు ఆడబిడ్డ మీద అన్యాయం జరిగింది చెప్పండి. ఆడబిడ్డలు ప్రశాంతంగా తిరుగుతారు. 11 తర్వాత ఓటర్లు ఉంటాయి చెప్పండి. ఒక్కడన్నా రాత్రి 3 గంటల దాకా తాగిన నా కొడుకులు, గంజాయినా తాగిన నా కొడుకులు, గుండాలు రౌడీలు పెరికీటు ఆసియానా హోటల్ దగ్గర రోడ్ల మీద అర్ధరాత్రి 3 గంటల దాకా ఆడబిడ్డలని బస్టాండ్లో నింపారు. కొడుకులైనా ఎన్కౌంటర్ చేస్తారు ఏమనుకుంటారు ఆడబిడ్డల కానీ మళ్ళా జోలికి వస్తారు. ఇది ఎందువల్ల వచ్చింది? ఏం చేసుకుంటాం? ఏమిస్తాం మీకు? మా బంగారం ఏమని ఇస్తామా? మా కార్లు ఏమని ఇస్తామా మీకు? మా భూములు ఏమైనా రాసిస్తామా? ఏం రాసి? మీకు కావాల్సింది ఆడబిడ్డలు గౌరవం ఉండాలా, ఆడబిడ్డల వైపు ఎక్కడ పోయిన భద్రత ఉండాలా, అవమానం లేని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు ఉండాలి. కాబట్టి ఈరోజు ఐలాపూర్ లో ఎస్సీ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఆరుమూరు వ్యాప్తంగా రోడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మరి ముఖ్యంగా జిరాయిత్ నగర్ లో ముస్లిం సోదరులు కూడా ఈ గురించి కొట్లాడుతున్నారు. అసలు తుర్కోల పిల్లలని దూరం ఎందుకు పెడతారు? స్కూల్ కూలిపోతున్నది, చచ్చిపోతుంది. కూలిపోతే చచ్చిపోతారు. పిల్లల్ని కనుక్కోలేము, మళ్ళా పిల్లల్ని కొనుక్కోలేము. వాళ్ళ గురించి కొట్లాడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు ఉండేవి. ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యవస్థతో హిందువులను మోసం చేయడానికి, ఆడబిడ్డలను మోసం చేయడానికి 6 గ్యారంటీలని చెప్పినోళ్ళు పెన్షన్లు పెంచుతాం, ఆడ మహిళలకు 2500 ఇస్తాం, బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తామన్నా ఇచ్చారు. స్కూటీలు ఇచ్చారా? అమ్మా చిన్నపిల్లలు ఇచ్చారా? 4000 పెన్షన్ చేశారా? ఇస్తే మరి వెళ్ళిపోతారండి. మనం చెప్పదు ఇచ్చిందని చెప్పి వెళ్ళిపోతే లేదని చెప్పి 4000 పెన్షన్ ఇచ్చాడు వాడు. $4,000 పెన్షన్ ఇచ్చాడా? ఇస్తే చెప్పండి. 2500 మీ ఇంట్లో పంపిస్తున్నాడు రోజు. చెప్పండి, నిజం చెప్పరు. వాళ్ళ తులం అబ్బాయి మెడల్ అదేనా? రేవంత్ రెడ్డి పంపిన బంగారం మా మెడల్ ఉన్నది అదేనా? నిజం చెప్పు. నీకేమైనా నచ్చినాయమ్మా బంగారం? మరి ఏం మొక్క పెట్టుకుని వస్తారా? ఇంట్లో ఏమి చేసిందని వస్తారా? ఏమి చేసిందా వస్తారా? 4000 పెన్షన్ అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు దక్షిణ తెలంగాణలో మమ్మల్ని అమాయకులను చేసి ఆడబిడ్డలను మోసం చేసి 4000 ఇస్తాను, 2500 ఇస్తామన్నారు. తులం బంగారం ఇస్తారు. ఇలా ఉసురు తగులుతుంది కొడుతారు. ఇలా ఉసురు మీకు ఉసురు తగులుతుంది కొడుకున్నారు. ఉసురు తగులుతారు. ఆడబిడ్డల ఉసురు కలిగినోడు ఓడు బాగుపడాడు. నేనేమంటున్నామ్మా, ఇక బస్సు ఒకటి గంగలో ఫ్రీ బస్ ఎక్కిందా? మీ పక్కన షేపూరు లేకపోతే గోయింపేట పోయినప్పుడు ఎక్కువ బస్సులు ఎక్కువ మెడల జాగ్రత్త. వీడు 10 రూపాయల బస్సు ఫ్రీ పెట్టి మెడల బంగారం కొట్టేస్తున్నారు. ఎవరో కాదు ఈ బంగారం పెట్టేస్తోళ్ళు, ఆ కాంగ్రెస్ వాళ్ళే బస్ స్టాండ్ల దొంగల్లాగా కొడుకులు ఈ తులం బంగారం పోయి రుణ బంగారం కొట్టేస్తున్నారు. కొడుకు మీరు పిస పోయి బస్ స్టాండ్ లో కూర్చుండి అటు చూసి ఇటు చూసి ఫ్రీ అనుకుని ఆ 10 రూపాయలకు చూస్తున్నాయి కానీ మెడలు సైన్ కానీ చేస్తున్నారు. అప్పుడు ఏదో 5,000 10,000 కొన్నారు. ఇప్పుడు 1,00,000 అయింది, 2 లక్షలు ఇప్పుడు కొనలేదు. కాబట్టి ఆడు 10 రూపాయల బస్సు గురించి సీట్లు లేని బస్సు, కండిషన్ లేని బస్సు, టైర్లు లేని బస్సు, ఒక కొత్త బస్సు కొనండి. నాకు ఎందుకు మీకు మోసం? కాబట్టి అమ్మ నేను చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. మీరు ఎప్పుడన్నా బస్సులు ఎక్కేటప్పుడు ఈ దొంగల సర్కారు అది నమ్మకండి. కాంగ్రెస్ వాళ్ళని ఆ ఇంటికాడ బంగారం పెట్టేసుకొని